జనవరి రాగానే సంక్రాంతి వస్తుంది సార్. ఇంకో నెల రోజుల్లో. కోస్తా వైపు వెళ్తే మీరు కోడి పందాలు చూస్తారు. ఇంతింత సైజు ఉంటాయి సార్ కోళ్ళు. ఆ బ్రీడ్ ఏంటి సార్? ఆ అగ్రెసివ్‌నెస్ ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది సార్? సో మీకు స్వతహా అండ్ కోడి ఈజ్ హ్మ్. అ వెరీ అగ్రెసివ్ యానిమల్. ఓహ్! అంటే ఇట్స్ అ డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ టీరెక్స్. డైనోసార్ ఓకే. టీరెక్స్ డైనోసార్. చూసుంటారు కదా ఆ! జొరాసిక్ పార్క్ లో. దాని డైరెక్ట్ డిసెండెంట్ అదండి. ఇప్పుడు దాని దాని టైం బాగోక అది అలాగే అయిపోయింది. రైట్. హ్మ్. సో ఏ కోడైనా స్వతహా ఇట్స్ అ వెరీ అగ్రెసివ్ యానిమల్. మీరు దాన్ని ఫుడ్ వర్మ్ కానీ, హ్మ్. ఇప్పుడు మా దగ్గర బ్రాయిలర్ కోళ్ళు ఉంటాయండి, అది ఇంకా హ్మ్. పెద్దగా ఉంటాయి. ఎందుకంటే దానికి ఏంటంటే మేము 3వ వారం నుంచి దానికి సగం ఫీడే ఇస్తాం. హుహు. అది మేము వెళ్తున్నా మాకు చెయ్యి కొడతా ఉంటుందండి పక్కన. మనకు ఓహ్! అంత కోపంగా ఉంటుంది ఎప్పుడున్నది. అది హంగ్రీ అండ్ యాంగ్రీ అనమాట అది. ఓకే. సో అది దాన్ని కనుక మామూలు ఫ్రీగా వదిలేసాం అనుకోండి, హ్మ్. పందికొక్కును కూడా బోన్ మిగల్చకుండా ఫినిష్ చేసేస్తుంది. పెద్ద ఆ కోడి. సో దట్ ఈస్ హౌ అగ్రెసివ్ దే నార్మలీ ఆర్. మేమేంటంటే మా దీనికోసం ఈ సెలెక్ట్ ఆ సాఫ్ట్నెస్ అది ఇది అలా సెలెక్ట్ చేసి అట్లాగా ఇది. సో ఇవేంటంటే మోస్ట్లీ దీస్ ఆర్ దోస్ రెడ్ ఇండియన్ జంగల్ ఫౌల్స్ అండి. హుహు. అండ్ వాళ్ళు కూడా ఆ నేచర్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసి, అది ఇప్పుడు మా చుట్టాలు కొంతమంది ఉంటారు కదండి, హ్మ్. అసలు ఆ వాటిని చూసుకున్నంత జాగ్రత్తగా నేను వాళ్ళ పిల్లల్ని కూడా చూసుకోరండి. ఇప్పుడు మా వాళ్ళు ఉంటారు తణుకులో నుండి అదంతా. ఆ! అసలు అది పెట్టి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారంటే అండి, వాటికి పెట్టే ఫీడు ఈ లిటరల్గా చేతితోటి ఫీడ్ చేసి అలా అలా చేసి దే ఆర్ రేజ్డ్ లైక్ దట్ అండి. ఆ క్యారెక్టరిస్టిక్ ఉన్న వాటిని హుహు. సెలెక్ట్ చేస్తారు. హుహు. దే వెరీ సీరియస్ అబౌట్ దట్ కదా. హుహు. సంవత్సరం అంతా ఆ డే కోసం వాళ్ళు. సో ఎసెన్షియలీ దట్స్ ఇట్. బట్ కోడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ వెరీ వెరీ అగ్రెసివ్ యానిమల్. ఒరిజినల్ నేచరే అదంటారు మీరు దాన్ని. దాన్ని మీరు దానికి దాని సైజ్ ఏదైనా దొరికిందని చూడండి, అది ఎలా బిహేవ్ చేస్తుంది. హుహు. హ్మ్. సో ఇట్స్ అ వెరీ వెరీ అగ్రెసివ్ యానిమల్. హ్మ్. ఇందాక మనం ఎగ్స్ కన్జంప్షన్ గురించి మాట్లాడుకున్నాం. మీరేమో 4 ఏమో తింటా అన్నారు. మీ అబ్బాయి 10 తింటా అన్నారు. మీరేమన్నా నాకు ఇంక ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు మీ బాడీ చూసారు అనుకోండి, అండ్ దిస్ ఇస్ వాట్ అండ్ ఐ ఐఎమ్ నాట్ ఎ న్యూట్రిషనిస్ట్, బట్ ఐ లెర్న్డ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్. హ్మ్. రైట్, హౌ డు ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ అది ఇది అని. మై ఫాదర్ ఈజ్ 93 నౌ. నేను అందరంటే మోరలెస్ అదైతే ఐ విల్ బీట్. నౌ పాయింట్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు బి హాస్పిటలైజ్డ్. హుహు. అండ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ ఒబీస్ అండ్ ఆల్ దట్. అండ్ మా అబ్బాయి ఒక రోజు వచ్చి నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పాడు. హ్మ్. యూ హ్యావ్ టు లుక్ లైక్ సంబడి హూ ఈట్స్ ఎగ్స్ అండ్ ఈజ్ హెల్దీ. హ్మ్. అంటే దెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ దట్. సో పార్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే మనకి మన ఎవల్యూషన్లో హ్మ్. లాస్ట్ 200 ఇయర్స్లో కార్బ్ అవైలబిలిటీ అన్నది ఎప్పుడు లేదండి. హుహు. హ్యూమన్స్ నెవర్ గాట్ కార్బ్స్ లైక్ హౌ దే ఆర్ గెటింగ్ నౌ. ఇప్పుడు మా తాత ఉండేవాడండి, ఆయన 3 కేజీలు 4 కేజీలు మామిడికాయలు తినగలిగాడు. బట్ దట్ ఈస్ ఇన్ సీజనే కదా, ఇట్ ఇస్ అవును. నాట్. బాగా అన్నం తినేవాడు. కానీ నిజం చెప్పాలంటే ఆయన రోజుకి ఒక్క మీలే తినేవాడు లిటరలీ. హుహు. సాయంత్రం రైట్. పొద్దున్న మా అమ్మ చెప్తుందండి, పొద్దున్నెళ్ళి ఆయన తిరిగి వచ్చాడు 40 కిలోమీటర్లు సైక్లింగ్ చేసేవాడు ఆయన. ఆ పాతకాలం డొక్కు సైకిల్, ఇప్పుడు నా సైకిల్ అంటే 6 కేజీలు, ఆయనదేమో 20 కేజీలు 25 కేజీలు ఉండేది. సో హ్మ్. దాంట్లో ఇట్స్ ఈక్వలెంట్ టు 150 కిలోమీటర్ సైక్లింగ్. సో అట్లా చేసి కూడా అండి ఆయన ఏదైనా అరగదీసేయగలుగుతాడు. ఆర్ లైఫ్ స్టైల్ ఇస్ చేంజ్. రైట్, వీఆర్ నాట్. ఇప్పుడు ఏముంది అసలు, ఇంట్లో కూడా లిఫ్ట్ పెట్టేసుకుంటున్నాం మనం ఈ మధ్య. అవునా కదా. అవునండి. సో అండ్ ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ అంటే విచ్ ఇస్ గుడ్, వి ప్రోగ్రెస్డ్. బట్ ద పాయింట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అన్నది మొత్తం పోయింది. హ్మ్. బట్ ఆర్ కార్బ్ కన్సంప్షన్ ఇస్ వెరీ వెరీ హెవీ. విచ్ యాజ్ ఐ సెడ్ ఇందాక మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు అమెరికాలో 1900లో 3 కేజీలు 4 కేజీలు యావరేజ్ షుగర్ తినేవారు. హ్మ్. ఇప్పుడు 40 కేజీలు అయింది. రెండోది ద వైట్ థింగ్ విచ్ ఇస్ ఆ మైదా కానీ వైట్ రైస్ కానీ హ్మ్. ఇవన్నీ కూడా ఎంత తింటున్నాం అని ఆలోచిస్తే దట్ ఈస్ వై దట్ కంట్రీ గాట్ మోస్ట్ ఇంపాక్టెడ్, బికాస్ నోవేర్ ఇన్ ద వరల్డ్ ఒబిసిటీ ఈజ్ లైక్ ఇన్ యుఎస్. పాండమిక్ సార్. అందుకనే కోవిడ్లో అంతమంది చనిపోయారండి. హ్మ్. మన దగ్గర మీరు కూడా చూస్తేనే ద సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ విచ్ హావ్ బీన్ ఈటింగ్ వెరీ హై కార్బ్స్ గాట్ ఇంపాక్టెడ్ మోర్. హుహు. ఇండియాలో కూడా మీరు చూస్తే, హుహు. ఐ విల్ నాట్ నేమ్ ద కమ్యూనిటీస్ అండ్ ఆల్ దట్ బికాస్ ఐ డోంట్ నీడ్ దట్ కాంట్రవర్సీ.
బట్ పాయింట్ ఏంటి మీరు చూసారంటే ఆ కమ్యూనిటీస్ ఇంపాక్ట్ అయినంత మిగతా వాళ్ళ ఇంపాక్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ ద పాయింట్ వీ హ్యావ్ టు నౌ దట్ రియలైజేషన్ ఇస్ కమింగ్. సో దట్ ఈస్ వై ఐ ఫీల్ కన్జంప్షన్ ఆఫ్ ఎగ్స్ ఎస్పెషలీ బికాస్ ఇట్స్ ద బెస్ట్ ప్రోటీన్ ఫర్ యూ. అండ్ అది ఆ మెసేజ్ చేస్తాం ఇస్ ఆర్ జాబ్. మేము అది చేసుకుంటే వీల్ ఆఫ్ కోర్స్ గెట్ బెనిఫిట్. సో ఇప్పుడు మా నాన్నగారు ఇస్ 93 అండి, రైట్, అండ్ ఈట్స్ 3 eggs a day. ఆయన కొలెస్ట్రాల్ అది ఇది చూసారంటే అమేజింగ్ అండ్ హెల్త్ ఆయనకి. ఒకటేంటంటే ఇది మాకు 20-30 years బ్యాక్ తెలిసి ఉంటే యూ వుడ్ హావ్ బీన్ ఇన్ మచ్ బెటర్ ఫిజికల్ షేప్ నౌ. ఐ మీన్ ఈవెన్ నౌ ఈ మోస్ట్లీ కొంచెం నడక అదంతా తడబడుతున్నారు నౌ at 93. బట్ ఐ థింక్ బట్ ఈజ్ ఆల్వేస్ బీన్ అ వెరీ వెరీ కేర్ఫుల్ ఈటర్. బట్ గుడ్లన్నీ తినేవారు కాదు. అది హీ స్టార్టెడ్ నౌ 5-6 years బ్యాక్. సో ఐ థింక్ మోర్ అండ్ మోర్ దాట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు మీరు మినిమమ్ రికమెండెడ్ మినిమం అండి ఈజ్ 0.8 grams per kg బాడీ వెయిట్. అది ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఎంతమంది తింటున్నామండి? మీరు ఆ 0.8 మీరు దాల్ ద్వారా తినాలనుకోండి, మీరు రోజుకి 300 grams 400 grams తినాలి. బట్ ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ త్రూ దాల్ యు ఆర్ గెటింగ్ 3 grams of carbs. So our realization is coming now for sure, right? And so as I said, my son, of course, he's into lifting body weights. So roju 2 hours of I mean either he does weights or plays basketball very intense and all that. So his requirement is 270 grams of protein per day. So 10 eggs added, I don't see what is the big deal about it. I'm not even getting 1/3 of my daily protein out of that. So yeah, but yeah. మనం ఇందాక ప్రాసెసింగ్ మాట్లాడుకున్నప్పుడు సార్ స్పెసిఫిక్గా చికెన్ ప్రాసెసింగ్ చేసినాం. ఆ బై ప్రోడక్ట్స్ అయితే ఉంటాయో విచ్ ఆర్ నాట్ పాపులర్ విత్ హ్యూమన్స్ యాజ్ కన్జంప్షన్, అవి ఏమవుతాయి సార్? ఎక్కడ వాడచ్చు వాటిని? వాటి వల్ల ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ ఏమవుతాయి? ప్రాసెసింగ్ లో మెయిన్ అడ్వాంటేజ్ అదేండి, నథింగ్ దెన్ ఆఫ్ ద చికెన్ గోస్ వేస్ట్. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లైఫ్ దీంట్లో ఇలా అంతా ఇట్స్ యాక్చువల్లీ అ న్యూసెన్స్ ఫర్ అస్ బికాస్ ద గోయింగ్ అండ్ ఎక్కడో పాడేస్తున్నారు, విచ్ ఇస్ అల్టిమేట్లీ అ సోషల్ కాస్ట్ విచ్ గవర్నమెంట్ హ్యాస్ టు బేర్ ఆర్ సంథింగ్. ఇది వెరస్ ప్రాసెసింగ్లో ఏంటంటే మీకు నిజంగా చెప్తున్నా నథింగ్ ఆఫ్ దట్ విల్ గో వేస్ట్. ఫెదర్స్ ఆర్ వెరీ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్. బ్లడ్ ఇవన్నీ కూడా దే ఈదర్ బికమ్ పెట్ ఫుడ్ ఆర్ ఫర్ ఆక్వా. అంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దే ఆల్సో ద బ్లడ్ సమ్ టైమ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ వెజిటబుల్స్ బికాస్ వాటికి కూడా ప్రోటీన్ కావాలి కదా. సో దెన్ ది స్ప్రే ఆన్ దాట్ ద ప్లాంట్స్ గ్రో మచ్ బెటర్. So I mean there are many things like that, and now there's some new age applications also looking at. Now they're testing man human ki plasma replacement ki vadocha annadi they are doing that, you know, I mean, and all that. So but processing lo main so dan end processing lo kuda Murali garu 2-3 things unnai, right? Primary processing ante em ledhu, code ni clean chestam, ఈకలు తీసేస్తాం, బ్లడ్ డ్రైన్ చేస్తాం, దట్ ఈస్ ప్రైమరీ ప్రాసెసింగ్. సెకండరీ ప్రాసెసింగ్ అంటే దాని పోర్షన్స్ చేస్తాం, రైట్? చికెన్ లెగ్స్ చేస్తాం, బ్రెస్ట్ చేస్తాం, డీబోన్ చేస్తాం, అంతవరకే, విచ్ ఇస్ స్టిల్ బేసిక్ ఇదే. దెన్ అల్ట్రా ప్రాసెసింగ్ ఏంటంటే ఈ సాసేజెస్ చేస్తాం. దాంట్లో కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దే యాడ్ సో మచ్ సాల్ట్ అండ్ షుగర్, అండ్ షుగర్ ఇస్ బికమ్ ఇన్ ఎవ్రీథింగ్ టుడే. ఇప్పుడు ఒకసారి రెస్టారెంట్లో ఏముందనుకుంటుంటే సడన్ గా షుగర్ పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే బికాస్ ద ఫుడ్ యాడెడ్ షుగర్ టు దట్. సో బార్బిక్యూ సాస్ హాస్ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ ఇట్. సాస్ ఇట్ సెల్ఫ్ మీరు కెచప్ కొంటే చూడండి, మీరు బాటిల్ దాంట్లో ఎంత షుగర్ ఉందన్నది యూ విల్ బి షాక్. సో అండ్ దెన్ దే యాడ్ స్టార్చ్ ఆల్సో టు ఇట్, స్టార్చ్ అండ్ అన్నీ. సో అవన్నీ కూడా చూసుకుని, సో బట్ బేసిక్ ప్రాసెసింగ్ ఇస్ ఇంపార్టెంట్. It also gives you certain quality guarantee because వాళ్ళు ఫాలో అవ్వాల్సిన స్టాండర్డ్స్ he doesn't have to follow, right? ఇప్పుడు మెయిన్ ఏంటి, ఇప్పుడు మీరు ప్రాసెసింగ్ ప్లాంట్లో చేశారు అనుకోండి, ఒక కోడికి దగ్గర 12-14 లీటర్ల వాటర్ వాడతారండి క్లీన్ చేస్తారు. వేరే ఈ చికెన్ షాప్ అదే బకెట్లో రోజు 50 కోళ్ళు ముంచేసి క్లీన్ చేస్తాం.
సో పాయింట్ ఏంటంటే మనం కూడా గవర్నమెంట్తో అంటే గ్రాడ్యువల్గా వీళ్ళని దానికి ట్రాన్స్ఫర్ చేయాలి కానీ ఓవర్ నైట్ రూల్స్ చేయకండి సార్, బికాస్ lakhs of people livelihoods are involved in that. So that is what government is also working on, that policy. All said and done, we are only at $2,500 per GDP, right? We have made a lot of progress. We have to recognize that. మన లైఫ్ టైంలో ఎంత అయింది, అండ్ వీ విల్ మేక్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఓవర్ ద నెక్స్ట్ 10-15 years. మీరు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏదండి, ఈ చికెన్ లెగ్స్ కింద ఇది ఉంటుంది కదండి, చికెన్ పాదం, లెగ్ కాదు, టోజు. అసలు చైనా వాళ్ళు ఎంత తింటారండి, వాళ్ళు అన్ని తినేస్తారు, అమెరికా తినేస్తారు, యూరోప్ తినేస్తారు, బ్రెజిల్ తినేస్తారు, ఇప్పుడు మంద కావాలండి. బట్ బికాస్ వీఆర్ నాట్ ప్రాసెసింగ్, వీఆర్ నాట్ ఏబుల్ టు. అది డెలికసీ కదా సార్ వాళ్ళకి, అది బాగా. నేను ఎన్నిసార్లు అసలు దేంట్లో తింటారా, చైనా వెళ్ళినప్పుడల్లా మర్చిపోతున్నది ఎలా తిందామా, అది ట్రై చేద్దాం కానీ తిరిగి వచ్చిన తర్వాత గుర్తు అసలు మళ్ళీ మిస్ అయిపోయారు. ట్రై చేశాను సార్, యూ డిడ్ంట్ మిస్. కానీ దే ఆర్ క్రేజీ అండి, దే వాంట్ మినిమమ్ 40-50 కంటైనర్స్ మంత్లీ కావాలంటారు. మన ఇండియాలో ప్రాసెసింగ్ ఉన్న వాళ్ళు అందరినీ కంటైనర్ చేసి 4-5 కంటైనర్లు కూడా రావట్లేదు. But we are number 3-4 in the world, but point and because of this unprocessing nature, of course it can go into chicken pet feed and all that also, because it's still high protein. ఇది నేను ఇందాక మిమ్మల్ని అడిగేది క్వశ్చన్, మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్కి బాగా వర్క్ చేస్తారు, దాని ఎజెండా ఏంటి, దానివల్ల మనకి ఇండియాకి అడ్వాంటేజెస్? So IEC was started in around 67 అండి. The యూరోప్లో స్టార్ట్ చేశారు. ఫండమెంటలీ ఈజ్ టు గివ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్, విచ్ ఇస్ ఎసెన్షియలీ ఓన్లీ, నన్ను చెప్పారంటే ఇట్ వాజ్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ అ వైట్ మ్యాన్స్ క్లబ్, బికాస్ ఇట్ వాజ్ ఓన్లీ వెస్టర్న్ యూరోప్ అండ్ US and Canada. That's how it started, as a networking opportunity to exchange and all that. So it was beyond competition, because there was no competition to be ever discussed. Even now we don't discuss that. Trade is not discussed in the meeting at all. We don't discuss trade at all. We only discuss what are our common issues outside of that. Right? How can we work together? So నాన్నగారు mid-70s నుంచి they have been, బీవీరావు గారు నాన్నగారు used to go. So 92 when I finished my engineering, they said you have to go అని చెప్పి. సో ఫస్ట్ టైం నేను యాక్చువల్లీ ఇండియా బయటకు వెళ్ళింది కూడా IEC అటెండ్ అవుతాను. I think 92 or 93 బర్లిన్లో అయ్యింది. సో we went and it used to be a small, maybe 50-60 people gather అయ్యేవారు. So now close to 500 people participate every this thing. So about ఒక 10-11 years బ్యాక్ ఎప్పుడో ఐ యూస్ టు గో. మెయిన్ ఏమైనా ఇలాగే మీరు నన్ను జాకెట్ వేసుకురమ్మన్నారు, నేను సో వాళ్ళు కూడా ఏంటంటే దే యూస్ టు హ్యావ్ గాలా డిన్నర్స్ అండ్ ఆల్ దట్, పెంగ్విన్లా డ్రెస్ అయ్యి మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ గౌన్లు వేసుకుని వచ్చేవారు, నేను వెళ్ళేవాడు కాదు. సో ఓ రోజు అడిగారు ఎందుకు రావు అని. మేము కోళ్ళ ఫార్మల్ మాకెందుకు ఇవన్నీ, ఐఎమ్ నాట్ డ్రెస్సింగ్ అప్ లైక్ ఎ పెంగ్విన్, సో ఐఎమ్ నాట్ కమింగ్ అన్నాం. So then they dropped that. They said, okay, no, we appreciate what you say, good feedback. They dropped that. I mean, you can wear it, but not anymore. Tuxedo lo evaru veskuraru, but they okay. మనమేమో మన పెళ్లిలో బట్టలు వేసేసుకుని వెళ్ళిపోయేవాడు, ఎందుకంటే ఆడవాళ్ళు వాళ్ళే ఎందుకు వేసుకోవాలి కలర్, నేనే తీసుకోకూడదు అని చెప్పి మనము పింకులు గ్రీన్లు అన్ని వేసుకుని. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. దెన్ స్లోలీ దే వాంటెడ్ మీ టు గెట్ ఇన్ టు ద బోర్డ్ అండ్ ఆల్ దట్. So what I told them and see, the topics you are discussing are only relevant to the white world, right? In the sense Europe, geography. But whereas I said 70% of the egg consumption production is now in Asia, and you are not discussing anything about that. So then they said, yeah, how will we discuss if people like you don't join up and drive us towards that? So okay, I joined that, and so ppudu in my this thing I turned them away from networking is also what we do. But main issues and how can we, as I said, right, I mean, each egg eaten more, look at the value we are adding to these children in India, in Somalia, or or Africa and all that, women, the health, and egg eaten a day, what impact we do. So I said, let's realize that first, the role we are playing in the world. And of course it's business.
it's great business for us. The more it, we also, so business is anywhere there, but more importantly, I said, look at the value we are adding. Look at the jobs we are creating, the opportunities we are creating, the jobs we are creating. And as I said, and include environmentally good, as I said, we reduced resource consumption so much. But if you compare us to meer beef, piggery, or even meer bang for buck, dal to daal to compare cheste, so we said we have something. So that was one of the things that was I able to bring in. So now when I finished my term and all that, now they said that is what IEC will do from now on. After my term, the next guys who came and said, no, IEC will be all about this. And we'll also network. So that was something that was able to do. And Rondo meeku indak cheppanu kada, pushing them to get more innovative about how do we deliver the benefits we deliver out of eggs to consumers, not getting stuck in మనం ఏదో గుడ్డు ప్రొడ్యూస్ చేసేసాం లేకపోతే పౌడర్ చేసేసాం. That is not the game. How do we make children deliver more protein to children, to women and all that? So that is something that is now great excitement in the industry globally. So I was able to completely change the game on that. Now more and more Asians and all that are joining. The leadership is now, inka Chinese వాళ్ళని I'm still struggling. As I said, they are 1/3 of the eggs in the world, right? So I'd say you guys have to play a bigger role in it. But they are now, because of the system and all that, it's a little difficult, and it's not like the world doesn't work like our world there, right? They have to be very careful with With the their country system leadership and and everything. So, but still they are now slowly getting involved more and more. They are also realizing. And manaki English lo unna comfort alaki ledandi. End of the day, they are far away from us with that comfort, right? Manam andaram Chinese maatladam is not going to be that easy also, right? But then we are expanding and seeing how can we get them more involved and all that. But other parts of the world are definitely getting more involved now. Africa outi, South America outi, they're really, that is part of what I was able to achieve as part of my leadership. And as I said, I changed how they do the whole thing now. So Suresh garu, the $1 million question, egg veg non veg? So ఇప్పుడు మీరు మిల్క్, if you consider it whatever, egg is the same thing. ఎలా సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు. సో మీకు మార్కెట్లో దొరికే గుడ్లు 99.5% గుడ్లు ఆర్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అండి. ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఏంటంటే జస్ట్ మా బ్రీడర్ ఫార్మ్స్లో ఉన్నది, విచ్ ఇస్ అ వెరీ స్మాల్ నెంబర్, రైట్? సో అది జనరలీ ఇన్ అండ్ అరౌండ్ ఫామే అమ్ముడుపోతాయి. అవునా? ఓకే. మోస్ట్లీ ఇప్పుడు మా గుడ్లు దాంట్లో మా దగ్గర బ్రీడర్స్ ఉన్నాయనుకోండి, సో ఈచ్ మా దగ్గర ఒక ఫీమేల్ ఉంటే మేము 140 చిక్స్ బయట అమ్ముతాం, రైట్? దాంట్లో అది మాకు వచ్చేది ఇంకొక మేబీ బర్డ్కి ఇంకో 30-40 గుడ్లు వస్తాయేమో, అంటే ఓవర్ 100 వీక్స్, రైట్? అవి మా స్టాఫే తినేస్తారు మోస్ట్లీ, మేబీ లేకపోతే వాళ్ళు చుట్టాలు. సో ఇట్ డజంట్ కమ్ అవుట్ ఇన్ టు ద మార్కెట్. సో అది ఫస్ట్ పాయింట్. బ్రాయిలర్ కూడా సేమ్ థింగ్, బికాస్ ఇప్పుడు బ్రాయిలర్ కోడి పిల్ల మాకు గుడ్డు అనుకోండి, మేము 20 రూపాయలకి 25 రూపాయలకి ఒకసారి 35 రూపాయలకి అమ్ముతా ఉంటాం. సో మీకు 3 రూపాయల అమ్ముతులో మాకేమి ఇట్ వోంట్ వర్క్. ఆర్ బికాస్ యాక్చువల్లీ ఇట్ సెల్స్ ఎట్ ఎ డిస్కౌంట్. వెన్ వీఆర్ సెల్లింగ్ ఎ ఫర్టిలైజ్డ్ ఎగ్, వీ హ్యావ్ టు సెల్ ఇట్ ఎట్ ఎ డిస్కౌంట్. దానికి ఆ లైఫ్ షెల్ఫ్ లైఫ్ ఉండదు. ఓ అవునా? సో జనరల్గా మీరు 99.5% మీకు బయట దొరికేది సిటీస్లో ఎక్కడ దొరికినా దట్ ఈస్ ఆల్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఓన్లీ, రైట్? సో అన్ఫర్టిలైజ్డ్ ఎగ్ మీరు 21 రోజులు కాదు 210 రోజులు కూర్చున్నా కూడా దాని మీద మీకు అదేం బయటికి రాదు. సో ఇట్ ఈస్ ఎసెన్షియలీ వెజిటబుల్. అండ్ దట్ ఈస్ ప్రిసైజ్లీ వాట్ గాంధీ గారు కానీ లేకపోతే రజనీష్ ఓషోర్ గారు కానీ, దట్ ఈస్ వాట్ దే హావ్ సెడ్, రైట్? దే సెడ్ మా పర్సనల్ చాయిస్ అ డిఫరెంట్ థింగ్, బట్ వీ రికమెండ్ దట్ యూ హ్యావ్ దట్ అని. ఎందుకంటే బ్యాంగ్ ఫర్ ద బక్ మీకు మురళి గారు, టుడే వీఆర్ లివింగ్ లాంగర్ అండ్ లాంగర్, రైట్? ఇప్పుడు నేను పుట్టినప్పుడు, నేను స్కూల్లో ఉన్నప్పుడు అనుకోండి, టాకింగ్ ఆఫ్ 78, 9, దే యూస్ టు సే ఇండియా ఇస్ యావరేజ్ 48 అనేవారు. టుడే వీ హ్యావ్ కమ్ టు 68, రైట్? అండ్ ఇంకొక 20 yearsలో విల్ గెట్ క్లోజ్ టు 80, రైట్? ఆ టైంలో మీరు ఎస్పెషల్లీ పిల్లల కన్నా, మీరు ఉమెన్ కన్నా, ప్రెగ్నెంట్ ఉమెన్ కన్నా, అండ్ అట్ ఎవ్రీ ఏజ్ దట్ ప్రోటీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీఆర్ మిస్సింగ్ అవుట్ కంప్లీట్లీ ఆన్ దట్. And that is what is causing, so
ఒకసారి ఏదో జోక్ చూశాను, యూ వాంటెడ్ టు లివ్ దట్ 70-80 ఇయర్ ఆర్ 100 ఇయర్స్. ఆ ముసలోడు కూర్చుని వంగిపోయి, దిస్ ఇస్ వాట్ యు ఆర్ విషింగ్ ఫర్, రైట్? బికాస్ యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ 30-40s వెన్ యూఆర్ 88-90, రైట్? సో అప్పుడు మీకు యూ నీడ్ గుడ్ హెల్త్, అండ్ ప్రోటీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్, అండ్ నథింగ్ బీట్స్ అన్ ఎగ్ ఇన్ ప్రోటీన్ అండి. సో ప్రాక్టికలీ చెప్పాలంటే మీరు ఇట్స్ కంప్లీట్లీ వెజిటేరియన్ దిస్ థింగ్. మేము కోడికి కూడా వెజిటేరియన్ ఫీడే పెడతాం. ఆల్దో కోడి ఈజ్ అ వెరీ వెరీ నాన్ వెజ్ యానిమల్, లైక్ అది ఎక్స్ప్లెయిన్, బట్ వీఆర్ ఓన్లీ ఫీడింగ్ ఇట్ వెజిటేరియన్, రైట్? అండ్ ఇండియాలో యాక్చువల్లీ దట్ ఈస్ ద లా. We cannot feed it any non-veg product. That's the law in India. So it's completely vegetarian. And see, India is the only place where they consider egg as a non-veg. And మీరు యూరోప్ లో కదా వెళ్ళారు, వెజిటేరియన్ అంటే ఈట్ ఎగ్స్, అవును, రైట్? నోబడి, దే ఆర్ నాట్ ఈటింగ్ దట్, దెన్ దే కాల్ దెమ్సెల్వ్స్ వీగన్స్, రైట్? సో ఫన్నీలీ somehow we are the only ones there who get into that ఇది, but which is also changing అండి. Again, I don't, so లెక్క ప్రకారం స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ అండ్ ఓన్లీ 20% of Indians don't eat non-veg egg also. So this notion that we are vegetarian is actually wrong. We are always opportunistic. Okay, మీరు హర్యానా వెళ్ళారో, రాజస్థాన్ వెళ్ళారో, Gujarat వెళ్ళారో, but again, as I said, look at consumption growing. Where is it growing maximum? Now, all my Gujarati friends ఏమంటున్నారంటే, please do something so that I don't have to cook the egg in my house. Process చేసి They want us to either give them processed or ready-made omelette and all that, so all of them, children are eating eggs, and మొగోళ్ళు తింటున్నారు. కొంచెం లేడీసే కొంచెం